హాయ్ అండి, మనం ఈరోజు గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కడాయి పెట్టుకుని మీకు సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల తాలింపు దినుసులు వేసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలను వేసుకుని చిటపటలాడనివ్వాలి. తర్వాత కొంచెం సేపటికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. తరువాత కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు వేసుకుని చిటపటలాడించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుని వెంటనే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేంత వరకు గుమ్మడికాయ ముక్కలను కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు మూత వేసుకుని మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకొని మీకు సరిపడినంత కారము, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుని 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. పావు గంట తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు రసంను కూరలో వేసుకుని మరలా కొద్దిసేపు మూత పెట్టుకుని ఇంకొక 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. ఒక 1/2 గంట సేపు ఉడికించుకున్న తరువాత గుమ్మడికాయ ముక్కలకు చింతపండు బాగా పట్టి ఉంటుంది. అప్పుడు ఒక 1/2 కేజీ బెల్లం తీసుకుని కచ్చా పచ్చాగా కొట్టుకుని ఆ పులుసులో వేసుకోవాలి. మేము కొంచెం తీపి ఎక్కువ తింటాము కాబట్టి కొంచెం ఎక్కువ బెల్లం వేస్తున్నాం. మీరు తీపి తక్కువ తినే పళ్ళం అయితే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. బెల్లం మాత్రం గుమ్మడికాయ కూరలోకి మ్యాండేటరీ. మధ్యలో అలా కలుపుకుంటూ కూరని తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇలా గ్రేవీ తిక్కుగా అయ్యేంత వరకు ఉంచుకొని తిక్కుగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకుంటే మన గుమ్మడికాయ కూర రెడీ అయిపోయినట్టు.